14,553 మాత్రమే పోలైనాయి. తక్కువ ఓటింగ్ పర్సెంటేజ్. పోయినసారి 48 అయితే బై ఎలక్షన్ 60 టచ్ అవుద్ది అనుకున్నారు, కానీ 49 కూడా కాలేదు. ఇదే ఆందోళన కలిగిస్తుంది. మరి పైసలు తీసుకున్నారు, పైసలు దాదాపు 2.5 లక్షల వరకు వంచామని 4 లక్షల ఓట్లు ఉంటే 2.5 లక్షల మంది పబ్లిక్ 2,500 వంచింది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ 1000 రూపాయలు వంచింది. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ 1,00,000 చీరలు వంచారు. ఇన్ని పైసలు వంచినా జనాలు ఎందుకు ఓటింగ్ రాలేదు అర్థమవుతలేదు. జనరల్గా ఏంటంటే మాకు పైసలు ఇస్తేనే ఓటేస్తామని ఎలక్షన్ రోజు ధర్నా చేస్తున్నారు, కానీ ఇక్కడ పైసలు ఇచ్చారు కానీ మళ్ళీ ఓటేయలేదు. కాబట్టి ఇప్పుడు నేను డివిజన్ వైజ్ అనాలిసిస్ చేశాను. రేపు ఉదయం కూడా ఈ డివిజన్ వైజ్ ఫస్ట్ ఎక్కడ జరుగుతుందంటే ఫస్ట్ కౌంటింగ్ వచ్చేసి షేక్పేట డివిజన్ నుంచి స్టార్ట్ అవుద్ది. తర్వాత వెంగళరావు నగరు, రామత్ నగరు, యూసఫ్గూడ, సోమాజిగూడ, బోరబండ, ఎర్రగడ్డ డివిజన్లతో మొత్తం కంప్లీట్ చేస్తారట. సో నా క్యాలిక్యులేషన్ కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు అందరితో మాట్లాడిన తర్వాత నేను చెప్తున్నా, ఈ ఎన్నికల్లో నిర్వివాదాంశం. పులివెందుల కడపలో ఎట్లా ఎలక్షన్ జరిగాయో, లేదా పాత బస్తీలో ఎట్లా ఎలక్షన్ జరిగిందో అట్లా ఇక్కడ కూడా జరిగింది. ఇక్కడ జూబ్లీహిల్స్లో కూడా దొంగ ఓట్లు పడ్డాయి, బూత్ క్యాప్చరింగ్ జరిగింది, ఒకళ్ళ బదులు ఒకళ్ళు ఓటేశారు. అది మంచి సిగ్నిఫికెంట్ నెంబరే జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే తప్పు చేసిందా అంటే ఇంతకుముందు ఉన్న అధికారంలో ఉన్న పార్టీలు కూడా తప్పు చేసాయి. కానీ తెలంగాణలో ఇట్లా జరగలే. పైసలు వంచిపెట్టుడు జరిగింది. మునుగోడు, హుజురాబాద్లో విచ్చలవిడిగా బీఆర్ఎస్ పైసలు వంచిపెట్టింది. 6,000కు ₹1 ఓటు హుజురాబాద్లో వంచింది. ఈ పైసల కల్చర్ తీసుకొచ్చిందే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ. 2018లో 2014లో కాంగ్రెస్ 10 ఏళ్ళ అధికారంలో ఉన్న పెద్దగా ఖర్చు కాలేదు తెలంగాణలో. ఆంధ్రాలో ఖర్చు అయింది. ఒక ఎంపీ 1.5-2 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. బాలకృష్ణను ఏమంటారు, ఒకటే మాట, 100 కేసులున్న నాకు గెలుస్తారా, 100 కోట్లున్న వివేకను గెలిపిస్తారంటే బాలకృష్ణను గెలిపించారు ఆ ఎలక్షన్లో. ఆయన ₹1 కూడా ఖర్చు పెట్టలే. అటు వివేక్ వెంకటస్వామి కూడా ఖర్చు పెట్టలే పెద్దగా. సో డబ్బులు ఉన్నా లేకున్నా ఎవరు ఖర్చు పెట్టలేదు 2014లో. 2018లో కేసీఆర్ ప్రతి ఎమ్మెల్యేకి 10 కోట్లు ఇచ్చి డబ్బు రాజకీయం అలవాటు చేశారు. దాన్ని కాంగ్రెస్ వాళ్ళు కూడా అందిపుచ్చుకొని అది చేశారు. ఒక విధంగా తెలంగాణలో డబ్బు రాజకీయం తీసుకొచ్చింది బీఆర్ఎస్, నో డౌట్. అయితే ఇక్కడ మనం ఏం చెప్పాలంటే, ఇప్పుడు వాళ్ళు డబ్బు రాజకీయం, మరి కేసీఆర్ అట్లా ఉన్నాడు కానీ కేటీఆర్ మాత్రం ఆయన సిరిసిల్లో మద్యం పంచా, డబ్బు పంచా అని కమిటెడ్గా ఉన్నారు. కమిటెడ్గా ఉంటే ఓటర్లు ఏం చేశారు, 88,000 ఓట్ల మెజారిటీ ఉండే కేటీఆర్కు సిరిసిల్లో. మొన్న 29,000కు తెచ్చారు. పైసలు వంచకపోతే పూజా ద్రవ్యాలు లేకపోతే పూజ పనికిరాదు, ఎంత దేవుడైనా పనికిరాదు అన్నట్టు చేశారు. అంటే కేటీఆర్ అక్కడ ఏదో అంటే ఆయనకు ఓటేయడం తప్పు కాదని అనట్లేదు, బట్ మనీ ఈజ్ ప్లేయింగ్ ఇంపార్టెంట్ రోల్. అంతకుముందు ప్రతిసారి మెజార్టీ పోతుంది. 150 ఓట్ల నుంచి 88,000 మెజార్టీ కాస్త పైసలు వంచకపోతే 29,000కు వచ్చింది కేటీఆర్ మెజార్టీ. ఇప్పుడు బీఆర్ఎస్ ఒక డిసిజన్ తీసుకుంది. వాళ్ళు ఎంత వంచినా, నేను అడిగాను, మీరు వాళ్ళు 2,500 అయినప్పుడు మీరు 2,000 వంచడం ఒక లెక్కన ఎంత, మీకు 20 కోట్ల ఎక్కువైతే 2 లక్షల ఓటర్లకి ఇంకొక 1000 ఇస్తే ఎంత, 2 లక్షల ఓటర్లకి 1000 చొప్పున ఇస్తే 20 కోట్లు అయితే 20 కోట్లు లెక్కన బీఆర్ఎస్కు 1,500 కోట్లు అఫీషియల్గానే ఆస్తులున్నాయి. అంటే ఇక మేము 2,000 ఇస్తే వాళ్ళు 4,000 ఇస్తారు, 4,000 ఇస్తే 5,000 ఇస్తారు. ఇట్లా పెంచుకుంటూ పోతే దానికి అధికార పార్టీ కాబట్టి వాళ్ళు ఎంతైనా ఇస్తారు, అంత ఉండదు. సరే మేము గతంలో హుజురాబాద్లో 6,000 ఇచ్చాం, అయినా సరే ఓడిపోయాం, అది వేరే సంగతి అని వాళ్ళు అభిప్రాయపడ్డారు. సో ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే ఫైనల్గా అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీ బూత్ క్యాప్చరింగ్ చేసి ఎన్ని ఓట్లు అడిషనల్గా వేయగలిగింది. 5-6 వేల ఓట్లు వస్తే కాంగ్రెస్కి ఇబ్బందే, కానీ అడిషనల్గా వేసిన ఓట్లు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి వేసిన ఓట్లు 10,000 కంటే ఎక్కువ ఉంటే బీఆర్ఎస్కి ఇబ్బంది. 5,000 లోపు అయితే బీఆర్ఎస్కి ఏం కాదు. కొంచెం నాకు స్లైట్ ఎడ్జ్ 2-3 డేస్ బిఫోర్ నవంబర్ 8 ఆ ప్రాంతంలో నాకు బీఆర్ఎస్ ఎడ్జ్ ఉన్నట్టు అనిపించింది. కానీ 9th 10th కాంగ్రెస్ కొట్టేసింది. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళందరూ 9th రోజు ఈవినింగ్ ఆ నియోజకవర్గంలో ఉండరాదు, వెళ్ళిపోయినారు ఎందుకంటే పోలీసులు. కానీ కాంగ్రెస్ వాళ్ళు అక్కడనే ఉన్నారు. మంత్రులందరూ కూడా స్వేచ్ఛగా తిరిగి మేము ఉంటాం, మేము పనిచేస్తాం, నవీన్ యాదవ్ ఇక్కడ లోకలు అని బాగా ఎస్టాబ్లిష్ చేశారు. మీరు బీఆర్ఎస్ కోటేస్తే ఏమొస్తుంది, సమస్యలన్నీ మేము తీరుస్తాం. మాగంటి సునీత లేడీతో వెళ్ళి మీకు ఫైట్ చేస్తుందా, ఆమె చేయగలుగుతుందా, ఆమె తిరగగలుగుతుందా, ఆమె ఏడుస్తుంది, ఏడిస్తే లాభం, పనులు కావు కదా, ఇట్లా చెప్పారు. కొంత కన్విన్స్ అయినారు ఓటర్లు. డబ్బులు వంచారు, 1,00,000 మహిళా సంఘాలకి చీరలు పంచారు. డబ్బులు బీఆర్ఎస్ కూడా వంచింది కాదు. డబ్బులు పంచడం కంటే ఎక్కువ క్యాంపెయిన్లో బాగా ఖర్చు పెట్టింది. కేటీఆర్ క్యాంపెయిన్ చూశారు కదా, ఎల్ఈడి క్యాంపెయిన్, కొత్త తరహా క్యాంపెయిన్ చేశారు, డిజిటల్ క్యాంపెయిన్, రోజుకో ప్రోగ్రామ్ చేపెట్టారు. కానీ అల్టిమేట్గా మనీ అనుకోండి, మంత్రులు అప్పటి వరకు సీరియస్గా పనిచేయలేదు. కానీ రేవంత్ రెడ్డి హైకమాండ్ చూస్తోంది,
జాగ్రత్త, మీ డివిజన్లో మెజార్టీ రాకపోతే మీ మంత్రివర్గంలో చోటు ఉండదు. హైకమాండ్ నుంచి కూడా ఫోన్ కాల్స్ వచ్చాయి, జూబ్లీహిల్స్ మీరు సీరియస్గా కాన్సన్ట్రేట్ చేయాలి మంత్రులు, మీ డివిజన్లో మెజార్టీ రాకపోతే అనేసరికి మంత్రులు కూడా లాస్ట్ 2-3 డేస్ చాలా గట్టిగా పనిచేశారు, మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ. చేయడంతో కొంత కోర్స్ మారిపోయింది, కొంత సిచ్యువేషన్ మారిపోయింది. లాస్ట్ 2 డేస్లో కాంగ్రెస్ ఎగ్దమ్ దూసుకొచ్చింది, ఎగ్దమ్ అప్పటి వరకు. సో ఎంతవరకు దూసుకొచ్చింది అన్నది ఇప్పుడు చూడాలి. ఈ ఓట్లు అడిషనల్గా పడ్డ ఓట్లు ఎంఐఎం చేసిన రిగ్గింగ్ ఏదైతే ఉందో అది 5-6 వేల వరకు చేశారా లేదా 10,000 దాటి చేశారా, దాన్ని బట్టి డిసైడ్ అవుతుందని నేను అనుకుంటా. సో నేను ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ బోగస్ ఓట్లు ఒక వ్యక్తి. ఎందుకంటే బోగస్ ఓట్లు ఎందుకు వేయాల్సి వచ్చింది, ప్రజలు పోలింగ్ బూత్లకు రాలేదు, రాకపోతే ఏంది. ఇప్పుడు షేక్పేటలో 43% అయింది, నిజానికి 30% కూడా కాదు, 30% కూడా కాదు, అక్కడ పబ్లిక్ రాలే. మిగతా 10% ఏంటంటే ఎంఐఎంఎల్ వచ్చి బూత్ క్యాప్చరింగ్ చేశారు కాబట్టి ఆయనతో 43% అయింది. లేకపోతే ఈ పోలింగ్ పర్సెంటేజ్ ఇంకా 40% ఉండేది, ఒకళ్ళ బదులు ఒకళ్ళు ఓట్లు వేయడం. హైదరాబాద్ పార్లమెంట్లో ఎప్పుడు లాస్ట్ టైం అయింది 37%. సో ఈ బోగస్ ఓట్లు అన్నవి ఎంత పడ్డాయి అన్న దాన్ని బట్టి రేపు గెలుపు అన్నది ఎవరు గెలుస్తారన్నది ఆధారపడింది. 10,000 కంటే ఎక్కువ ఓట్లు పడితే ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుంది. 10,000 లోపు పడి ఓన్లీ 5-6 వేలు వస్తే బీఆర్ఎస్ కు సైలెంట్ వేవ్ ఉందంటున్నారు. నిజంగా సైలెంట్ వేవ్ ఉండొచ్చు, ఎందుకంటే అధికార పార్టీ ఇంకా 3 సంవత్సరాలు పెట్టుకుని ఓటేసి బయటకు వచ్చిన వాడు నేను కాంగ్రెస్ కోటేశా అని చెప్తాడు తప్ప బీఆర్ఎస్ కోటేశా అని బహిరంగ చెప్పలేడు. ఎందుకంటే 3 ఏళ్ళు పవర్లో వాళ్ళు ఉంటారు, మళ్ళీ నువ్వు బీఆర్ఎస్ కోటేశావా, నీకు నిన్ను తంతామని కూడా అనొచ్చు. బై ఎలక్షన్, జనరల్ ఎలక్షన్ అయితే చెప్పేస్తారు, నో ప్రాబ్లం. బట్ బై ఎలక్షన్లో ఉండదు. నాకైతే కొంత విజిబుల్గా కొంత ప్రభుత్వం మీద వ్యతిరేకత కనిపించింది. సో చూద్దాం. బట్ లాస్ట్ 2 డేస్లో కాంగ్రెస్ మాత్రం చాలా బాగా కవర్ చేసింది. లాస్ట్ వరకు 8th, 9th వరకు చాలా అద్భుతంగా పనిచేసిన బీఆర్ఎస్ లాస్ట్ 2 డేస్లో చాలా డీలా పడ్డది. ఒక విధంగా రేవంత్ రెడ్డి కాన్ఫిడెన్స్ పోకుండా చాలా బాగా చేశారు. అంటే మంత్రులందరినీ వాళ్ళని టైట్ చేసి లాస్ట్ 4-5 రోజులు ఈ ఏమంటారు దాన్ని పోలింగ్ ప్రిపేర్నెస్, పోలింగ్ కానీ లేకపోతే ఆ లాస్ట్ 2 డేస్ వర్క్ కాంగ్రెస్ అద్భుతంగా చేసిందని చెప్పాలి. అందుకని ఈ విధమైన రిజల్ట్ కనిపిస్తుంది. మాట్లాడదాం. మనతో పాటు రామచంద్ర నాయక్ గారు